ఇప్పుడు భర్త చేస్తాడు ఆమెను మార్చయ్యని, భార్య కూడా చేసేది. కొంతమంది మూర్ఖులైన భర్తల గురించి భార్యలు కూడా ప్రార్థన చేస్తారు మార్చని. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ రక్షణార్థమై నీ ప్రార్థనా ఫలంగా వాళ్ళ క్షేమాన్ని కోరి వాళ్ళ రక్షణార్థమయ్యే శ్రమల్లోకి అనుమతిస్తాడు. ఇది మనం గ్రహించాలి. అన్యాయముగా అనవసరముగా దేవుడు నరులకు బాధనైనను విచారమునైనను కలుగజేయడని విలాప వాక్యముల్లో ఉంది. టైంపాస్ కోసం ఒకడు ఏడితే నవ్వుదామని ఒకడిని అగచాట్లో నెట్టడం దేవుడి తత్వం కాదు. దేవుడేం సైకో కాదు. ఆయన మంచి హృదయము కలిగిన కన్న తండ్రి, మమతామూర్తి, కరుణా సంపన్నుడు, సుగుణాల మూట దేవుడు. అలాంటోడు ఎందుకు ఇట్లా అనుమతిస్తున్నాడు? ఎందుకు కొంతమందిని శ్రమల్లో నెడుతున్నాడు అంటే, ప్రేమను బట్టే, రక్షణ కోసమే, మేలు కోసమే. భార్య ప్రార్థన చేసిద్ది, నెలలు చేసిద్ది, ప్రభా మాయనయ్యా అని మోకాళ్ళు వేసింది. దేవుడు వర్క్ మొదలు పెట్టగానే మళ్ళీ దేవుడు అవతల వాటికి పని మొదలు పెడతాడు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే, ప్రభా ఏం చేస్తున్నావు తండ్రి? అసలు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? నా భర్తకు అలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి తండ్రి? ఏం మళ్ళీ ప్రార్థన రివర్స్లో మొదలుపెట్టి. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా నువ్వేం అడిగావురా? ఆయన మార్చమని అడిగాను, మరి మార్చడానికి పని మొదలు పెట్టానమ్మా. మార్చమన్నాను కానీ మంచం ఎక్కిమన్నానా? కాదయ్యా, సాగుకోవటం కాళ్ళు ఇరగదీసి బెడ్ మీద ఎక్కించమన్నానా నేను? ఏంటి ప్రభా? ఒక్కొక్కడికి ఒక ట్రీట్మెంట్ ఉంటుందిరా, నీకు తెలియదమ్మా. నేను చేస్తా కదా, నీకెందుకు? నేను నమ్మనాయో వద్దు, నువ్వు నాకు ఆయన మారిన ముందుకు లేవాలి ప్రభా, ఆయన బాగుండాలి ప్రభా. సరిపో. చాలామంది ప్రార్థన ఒక రకంగా ఉంటుంది, దేవుడు పని మొదలు పెట్టగానే రివర్స్ ప్రార్థన మనమే చేస్తాం మళ్ళా. ప్రియులారా, ఇది నిజం. మీరు ఆలోచిస్తున్నారా? ఇంటి వాళ్ళని కదిలించమని మనమే అడుగుతాం, దేవుడు జోక్యం చేసుకొని వాళ్ళ హృదయాలను మెత్తన చేయటం ట్రై చేస్తే మళ్ళీ మనమే అడ్డుపడతాం. ఏడిచి మరి మనం ఒక్కటి గ్రహించాం, దేవుడు అన్యాయస్తుడు గాడు. నరులకు అనవసరంగా బాధనైనా విచారమునైనా కలగజేయడని మనం గ్రహించాం. వాక్యంలో ఉంది, చదువుతాం, కానీ మన గ్రహింపులో ఉండదు అది. దీనికి అనుగుణ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం, ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మంచి వాళ్ళనే కాదు, తేడా పడ్డ వాళ్ళని సైతం దేవుడు సేవ్ చేయటానికే ట్రై చేస్తాడు. సేవ్ చేయటానికే తన వంతు ప్రయత్నం తను చేస్తాడు. ఏ విధం చేతనైనా సృష్టింపబడినటువంటి ఒక వ్యక్తిని సేవ్ చేసుకుని తన దగ్గరకు లాక్కోవటానికి ట్రై చేస్తాడు ఆయన. అది దేవుని మంచి మనసు. మనకు అవతలో కొంచెం తేడా వచ్చినా వీడు పోతాడు, ఖచ్చితంగా నరకానికి పోతాడు అంట. మనకి ఇంకేం తలుపులు తాళం మన దగ్గరే ఉన్నట్టు, ఇక అవకాశం ఆ తాళం మనకి ఇస్తే ముందు వాడిని మనమే లాగేస్తాం నరకంలో, పోరా ముందు ఇంక ఉండకూడదు అని ఖచ్చితంగా డిసైడ్ చేస్తాం. వీడు ఖచ్చితంగా పోతాడు నరకానికి, ఏం ఖచ్చితంగా పోయేది నరకానికి అని మనం మనుషులు డిసైడ్ చేస్తాం. దేవుడు అంటాడు, నీకు మెంటలు వచ్చేట్టు అంటున్నావు, వాడు నా బిడ్డ, ఎట్లా వేసేది నరకానికి? ఎట్లనన్నా వాడిని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా నేను అంటాడు ఆయన. దీనికి నిరూపణ నినివే పట్టణస్థుల విషయంలో యోనా తీరు మన తీరు అనమాట. ఇక దేవుడి స్పందన చూడండి. దుర్మార్గులైన నినివే పట్టణస్థులు నాశనం అయిపోవాలని యోనా కోరుకున్నాడు, కానీ దేవుడు కుడి ఎడమలో తెలియని 1,20,000 కంటే ఎక్కువ మంది పిల్లలు నా బిడ్డలు అన్నాడు దేవుడు. అన్యుల్ని ఎట్లా వదులుతాను యోనా? నీకేమి కారని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు నా బిడ్డలు, ఈ చేతులతో నిర్మించుకున్నాయా వాళ్ళని అంటున్నాడు. ప్రతి మనుషుని విషయంలో దేవుని హృదయం అలా ఉంటుంది. అందరూ మంచి క్రమంలోకి రావాలని కోరుకుంటాడు, కానీ అందుకోసం అందరి విషయంలో ప్రయత్నం చేస్తాడు, కానీ కొందరు మాత్రమే ఆయన వైపు తిరుగుతారు. కొందరు వారి మూర్ఖ దశలో అలానే ఆగిపోతారు. ఆయన ఆ మూర్ఖత్వాన్ని దొళ్ళగొట్టడానికి కూడా తన వంతు ప్రయత్నం చేస్తాడు. అయినా ఒకడు మారడం.
ఇక చేయగలిగింది ఏం లేదు. ప్రయత్నం దేవుడు చేస్తాడు నీ ప్రార్థనా ఫలంగా. ఎంతమందికి అర్థమైంది? ప్రభువు చేసే సమస్త కార్యాలు ఏదో ఒక రూపేణ మనకి ఇబ్బందికరంగా అనిపించినవి సహా మన మేలు కొరకే ఉంటాయి. నీ ఇంటి వారికి శ్రమను అనుమతించాడని మహారోధంలో నువ్వు ఉన్నావు, కానీ దాని వెనక దేవుని ఆలోచన ఏంటో నువ్వు గుర్తుపట్టావా? నీ బంధువర్గంలో శ్రమను బట్టి నువ్వు కృంగిపోయావు, నీ పిల్లల విషయంలో సమస్యను బట్టి నువ్వు కృంగిపోయావు, కానీ దాని వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో నువ్వు గుర్తుపట్టావా? దేవుడు అన్యాయస్తుడు కాడు. సమస్త చర్యలు న్యాయంగానే ఉంటాయి, మన మేలుకే ఉంటాయి. కానీ మనకు అర్థం కావు. ఒక ఊరిలో ఒక వ్యక్తి తోలే గుర్రం పోయింది. పోతే పొరుగువాడు అతని దగ్గరికి వచ్చి, అయ్యో నీ గుర్రం పోయిందా, దీని విషయంలో నాకు చాలా విచారంగా ఉంది అన్నాడట. అంటే బాధగా ఉంది, నీ గుర్రం పోయింది కదా అని. వెంటనే ఇతను అన్నాడు, గుర్రం పోగొట్టుకున్నాడు, దాందేముంది, నేనే విచారపడట్లా, దీని వెనకేదో నా మేలే ఉంది అన్నాడంట. గుర్రం గల్లోడేమో గుర్రం పోయినందుకు నేనే బయటోడు విచారించాడు, పక్కడు, నీ గుర్రం పోయింది, అయ్యో నాకు బాధగా ఉందంటే, గుర్రం కలిగిన వాడు ఏమన్నాడంటే, పోయింది ఏదో పోనీ, అదేదో నా మంచికే జరిగిద్ది అన్నాడట. బాగుంది, కరెక్ట్ పాయింట్ వాడాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రం మరో గుర్రాన్ని వెంటేసుకుని 2 గుర్రాలు కలిసి ఆయన దగ్గరికి వచ్చినాయి అంట. ఓ దేవునికి స్తోత్రం. వెంటనే ఇరుగు పొరుగులు వచ్చి, ఇది నిజంగా సంతోషం, నీ గుర్రం పోయింది అనుకున్నాం, కానీ నీ గుర్రం మరో గుర్రాన్ని వెంటేసుకొని వచ్చింది, ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం, ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందంటే. మళ్ళీ ఇతను అన్నాడట, ఏమో ఇది ఎందుకు సంతోషం అనుకోవాలా, దీని వెనక ఏదో నాకు ప్రమాదం ఉండొచ్చుగా అన్నాడు. అనుకున్నట్టుగానే 4 రోజుల తర్వాత ఆ వచ్చిన క్రొత్త గుర్రం ఈయన కొడుకు ఎక్కాడు. దాన్ని తోలుతా ఉన్నప్పుడు అది కొంచెం అక్కడిక్కడ చేసింది, వాడు కింద పడ్డాడు, కాలు ఇరిగింది. అప్పుడు మళ్ళా వచ్చి, నిజంగా నువ్వు అన్నట్టే జరిగింది, నిజంగా ఇది చాలా విచారం, ఇరుగు పొరుగులు, ఇది చాలా విచారం, నీ కొడుకు కాలు ఇరిగిపోయింది కదా అన్నారంట. మళ్ళీ వీడు అన్నాడంట, ఇది నేను విచారించాల్సిన విషయం కాదు, దీని వెనక ఏదో నా మంచి ఉంది అన్నాడంట. వీడే మెంటలోడరా నాయన, మేము అలా అంటే ఎలా అంటున్నాడు, ఇలా అంటే అలా అంటున్నాడు వీడు. నిజంగానే కొన్ని రోజుల తర్వాత వీడి కాలు ఇరిగింది, వీడు బెడ్ మీదే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రాజ్యపు రాజు దుర్మార్గుడు, వాడు అనవసరంగా వీళ్ళని గెలిచుకుంటాడు, వాళ్ళు యుద్ధానికి వస్తారు, వీడికి ఉన్న సైన్యం చాలదు, ఊళ్ళో వాళ్ళందరినీ యుద్ధానికి రాండి అంటాడు. వీడు చేసేది కొనుక్కొచ్చేది మంచిది కాదు, వీడు కొనుక్కొచ్చేది, వీడన్ని దరిద్ర పనులు చేస్తుంటాడు. వీడి మాటిని యుద్ధానికి యువతను పంపిస్తే వాళ్ళు పోయి చచ్చిపోతారు అక్కడ. వీడు యుద్ధానికి పోకపోతే ఊరుకోడు. ఇప్పుడు ఊళ్ళల్లోంచి యవనస్తులను తీసుకొని రావడానికి అన్ని ఊళ్ళల్లోకి నాయకుల్ని పంపాడు, సైన్యాధిపతుల్ని. ఊళ్ళో అన్ని బాగున్న వాళ్ళందరినీ తీసుకొని పోయారు. వీడి దగ్గరకు వచ్చి ఇంట్లో చూస్తే వీడేమో కాళ్ళు కట్టేసుకొని, అర్థమైందా, వీడి కాలు పైకి లాగి కట్టుంది, ఎందుకంటే కాలు ఇరుగుంది. వీడు పనికి రావడం నడబడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఊరోళ్ళు వచ్చి, నిజంగా ఇది ఆశ్చర్యమే, మిగిలిన యవనస్తులు పోయారు, నీ కొడుకు మాత్రం కాలు ఇరగటం వల్ల క్షేమంగా ఉన్నాడు, ఇప్పుడు పోయిన వాళ్ళు ఉంటారో ఓడతారో తెలియదు, మీ వాడికి ఆ భయం లేదు కదా అన్నారంట. ఇప్పుడు ఈడేమనాలా, ఏం అల్లేలే, టెన్షన్ పడవాకండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిసారి నా మంచికి అన్నాడు, ఒక్కసారి మాత్రం దీనివల్ల నాకు ఏదన్నా కీడుందేమో అన్నాడు, అది రాంగే. ఒక గుర్రం పోయి 2వ గుర్రం వచ్చింది కదా, 2 గుర్రాలు ఒక గుర్రం వెళ్ళి 2వ గుర్రాన్ని తెచ్చింది, ఇది నిజంగా నీ మంచికే అంటే, అవును నా మంచికే, దేవునికి స్తోత్రం అనాలి అక్కడ కూడా. ఏమో దీనివల్ల నాకు ఇబ్బంది ఏమో అన్నాడు. మనమైతే ఆ ఒక్క ముక్క కూడా అనకూడదు, సమస్తము నా మేలు కొరికే సమకూర్చి జరిగిస్తాడు నా దేవుడు. అది నా వ్యక్తిగత విషయంలో వచ్చినా, నా వారి విషయంలో వచ్చినా, నా జనాంగం విషయంలో వచ్చినా, నా ఇంటి వారిలో వచ్చినా, నా ఇరుగు పొరుగుల్లో వచ్చినా,
నా ప్రభు అనుమతించే సమస్తము కూడా నా మేలుకే. అందులో మరణమున్నా సరే మేలుకే.